కుప్పలు కుప్పలుగా బంగారాన్ని కొంటున్న బ్యాంకులు త్వరలోనే గోల్డ్ బాంబ్ పేలనుందా? ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఒకే పని చేస్తూ ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా బంగారం కొంటున్నాయి. సాధారణ పెట్టుబడిదారులు కాదు, చిన్న దేశాలు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కేంద్ర బ్యాంకులే బంగారం కోసం పోటీ పడుతూ ఉన్నాయి. ప్రశ్న ఒకటే, వాళ్లకు ముందు ఏదైనా అనిపించిందా? రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు జరగబోతున్నాయా? అమెరికా డాలర్ ఆధిపత్యానికి ముప్పు పొంచి ఉందా? ప్రపంచ వ్యాప్తంగా మరో ఆర్థిక తుఫాన్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉండగా కేంద్ర బ్యాంకులు ఇంకా కొనుగోలు చేయడం వెనుక అసలు కారణం ఏమిటి? నిజంగా గోల్డ్ బాంబ్ పెరగడానికి ముందు కనిపించే హెచ్చరికనా, లేక సాధారణ రిజర్వ్ మేనేజ్మెంట్ వ్యూహమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న ఒక నిశ్శబ్ద విప్లవం గురించి పూర్తిగా అర్థమవుతోంది. మనలో చాలా మంది బంగారాన్ని ఒక ఆభరణంగా చూస్తారు, కొందరు పెట్టుబడిగా చూస్తారు, మరికొందరు అత్యవసర సమయంలో ఉపయోగపడే ఆస్తిగా భావిస్తారు. కానీ కేంద్ర బ్యాంకులు మాత్రం బంగారాన్ని మరింత భిన్నంగా చూస్తాయి. వారి దృష్టిలో బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, అదొక దేశ ఆర్థిక భద్రత, అదొక అత్యవసర రక్షణ కవచం, అది ప్రపంచ సంక్షోభాల సమయంలో చివరి ఆశ్రయం. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధాలు వచ్చినప్పుడు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు, కరెన్సీల విలువ కోల్పోయినప్పుడు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలినప్పుడు ప్రజలు మరియు ప్రభుత్వాలు తిరిగి ఆశ్రయించిన ఆస్తి బంగారమే. అందుకే బంగారాన్ని సేఫ్ హెవెన్ అసెట్ అని పిలుస్తారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు చేస్తున్న కొనుగోలును చూస్తే పరిస్థితి సాధారణంగా లేదనే భావన కలుగుతోంది. గత 4 సంవత్సరాలుగా ప్రతి ఏడాది సగటున 1000 టన్నుల బంగారం కొనుగోలు జరుగుతోంది. ఇది చిన్న సంఖ్య కాదు. దీనిని అర్థం చేసుకోవాలంటే గత దశాబ్దాన్ని చూడాలి. అప్పట్లో సగటు కొనుగోలు 500 టన్నుల వద్దే ఉండేవి. ఇప్పుడు అది దాదాపు రెట్టింపు అయింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఎందుకు ఒక్కసారిగా ఈ భారీ కొనుగోలు? ఎందుకు ప్రపంచంలోని అనేక దేశాలు బంగారం నిల్వలు పెంచుతూ ఉన్నాయి? దీని వెనుక కేవలం ఒక కారణం లేదు, అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం భౌగోళిక రాజకీయ అనిశ్చితి. గత కొన్నేళ్లుగా ప్రపంచం ప్రశాంతంగా లేదు. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఆంక్షలు, ఇంకోవైపు ప్రాంతీయ ఉద్రిక్తతలు, పెద్ద దేశాల మధ్య పెరుగుతున్న పోటీ, ఇవన్నీ కలిపి ఆర్థిక మార్కెట్లు అనిశ్చితిని పెంచుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఏ దేశమైనా తన రిజర్వులను మరింత సురక్షితంగా ఉంచాలని కోరుకుంటుంది. అక్కడే బంగారం ప్రాధాన్యం పెరిగింది. రెండో కారణం ద్రవ్యోల్బణం. ప్రపంచంలోని అనేక దేశాలు గత కొన్నేళ్లలో అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నాయి. ఒక కరెన్సీ విలువ తగ్గవచ్చు, ఒక బాండ్ ధర పడిపోవచ్చు, కానీ బంగారం దీర్ఘకాలంలో విలువను నిలబెట్టుకుంటుంది. కేంద్ర బ్యాంకులు నమ్ముతున్నారు. మూడో కారణం మరింత ఆసక్తికరమైనది. అదే డీ-డాలరైజేషన్, అంటే అమెరికా డాలర్ పై ఆధారాన్ని క్రమంగా తగ్గించడం. దశాబ్దాలుగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ భాగాన్ని డాలర్ల రూపంలో ఉంచాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కేంద్ర బ్యాంకులలో దాదాపు 74% మంది రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ రిజర్వుల్లో డాలర్ వాటా తగ్గే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ స్థానంపై ప్రశ్నలు మొదలవుతున్నాయని దీని అర్థం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక దేశం డాలర్ నిల్వలను తగ్గిస్తే దాని స్థానంలో ఏముంటుంది? యూరోనా, చైనా కరెన్సీ, రెన్మిన్బినా, లేక మరేదైనా కరెన్సీనా? కేంద్ర బ్యాంకుల సమాధానం చాలా వరకు ఒకటి, బంగారం. అందుకే బంగారం వాటా పెరుగుతుందని చాలా మంది కేంద్ర బ్యాంకులు భావిస్తున్నారు. ఇది కేవలం పెట్టుబడి నిర్ణయం మాత్రమే కాదు, వ్యూహాత్మక నిర్ణయం, భవిష్యత్తు అనిశ్చితులకు ముందస్తు రక్షణ. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చూద్దాం. ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారం కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు? సర్వే ప్రకారం దాదాపు సగం మంది దేశీయ కరెన్సీ ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరో పెద్ద వర్గం ఇప్పటికే ఉన్న ఇతర రిజర్వ్ ఆస్తులను విక్రయించి బంగారం కొంటోంది. దీని అర్థం ఏమిటి? వారు కేవలం అదనపు డబ్బుతో బంగారం కొనడం కాదు, ఇప్పటికే ఉన్న ఆస్తులను అమ్మి బంగారం వైపు మారుతున్నారు. ఇది వారి ప్రాధాన్యతల్లో పెద్ద మార్పును సూచిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. కేంద్ర బ్యాంకులు ఇంత భారీగా బంగారం కొంటున్నాయంటే ధరలు ఇంకా పెరుగుతాయా? చాలా మంది పెట్టుబడిదారులు ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే డిమాండ్ పెరిగితే సాధారణంగా ధరలు కూడా పెరుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేంద్ర బ్యాంకులు కొనుగోలు దీర్ఘకాలిక వ్యూహం. వారు రోజు రోజుకి ట్రేడింగ్ చేయరు, వారు సంవత్సరాల దృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి కొనుగోలు బంగారానికి దీర్ఘకాల మద్దతును ఇస్తాయి, కానీ ప్రతిరోజు ధరలు పెరుగుతాయని హామీ ఇవ్వవు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక సంస్థలు ఏం చేస్తున్నాయో చూద్దాం. అనేక దేశాలు తమ బంగారాన్ని విదేశాలు నిల్వ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రధాన నిల్వ కేంద్రంగా కొనసాగుతోంది. అయితే మరోవైపు దేశీయ నిల్వల ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. ఇది ఎందుకు ముఖ్యమంటే, ఒకప్పుడు అనేక దేశాలు తమ బంగారాన్ని విదేశాల్లో ఉంచడానికి సురక్షితంగా భావించేవారు.
కానీ ఇప్పుడు కొన్ని దేశాలు తమ బంగారాన్ని తిరిగి స్వదేశానికి తరలిస్తూ ఉన్నారు. దీనిని రిపాట్రియేషన్ అంటారు. అంటే కేవలం బంగారం కొనడం మాత్రమే కాదు, దాన్ని ఎక్కడ ఉంచాలో కూడా దేశాలు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న జాగ్రత్తలను సూచిస్తుంది. అనిశ్చితి పెరిగినప్పుడు దేశాలు తమ ఆస్తులపై ప్రత్యక్ష నియంత్రణ కోరుకుంటాయి. అందుకే దేశీయ నిల్వల ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, గోల్డ్ బాంబ్ పేలనుందా? ఈ పదం వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గోల్డ్ బాంబ్ అంటే ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని కాదు. కేంద్ర బ్యాంకులు ప్రవర్తనను బట్టి చూస్తే వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదాలను ఎక్కువగా చూస్తున్నారని అర్థం. అంటే భవిష్యత్తులో మార్కెట్లో ఒడిదుడుకులు రావచ్చు, కరెన్సీలలో మార్పులు రావచ్చు, డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గవచ్చు. కానీ ఇవన్నీ ఒక్క రోజులో జరగవు, సంవత్సరాల ప్రక్రియ. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమాచారం కలిగిన ఆర్థిక సంస్థలు బంగారాన్ని వదిలిపెట్టడం లేదు, పైగా మరింత కొనుగోలు చేస్తున్నారు. ఇది సాధారణ సంకేతం కాదు. చరిత్ర చెబుతున్న మరొక విషయం ఏమిటంటే, కేంద్ర బ్యాంకులు ఏదైనా ఆస్తిని పెద్ద ఎత్తున సేకరించడం ప్రారంభిస్తే దాని వెనుక సాధారణంగా ఒక వ్యూహాత్మక కారణం ఉంటుంది. వారు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోరు, వారు దశాబ్దాల దృష్టితో ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న బంగారం కొనుగోలును ప్రపంచ పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భవిష్యత్తు ప్రమాదాలను ముందుగానే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి. భారతదేశం విషయానికి వస్తే, భారత రిజర్వ్ బ్యాంక్ కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను పెంచుతోంది. ఇది ప్రపంచ ధోరణికి అనుగుణంగా ఉంది. విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడం, దీర్ఘకాల భద్రత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ మొత్తాన్ని చూస్తే ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. అనిశ్చితి కాలాల్లో బంగారం ఇప్పటికీ అత్యంత విశ్వసనీయమైన ఆస్తి. డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఆర్థిక మార్కెట్లు అనిశ్చితి ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయాల్లో బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కుప్పలు కుప్పలుగా బంగారం కొంటున్నారు. వారు చూస్తున్న భవిష్యత్ ఏమిటో పూర్తిగా మనకు తెలియకపోవచ్చు, కానీ వారి చర్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుల కాలం ప్రారంభమైంది. ఆ మార్పులో బంగారం పాత్ర మరింత కీలకంగా మారబోతోంది. గోల్డ్ బాంబ్ పేలుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తోంది. కానీ ప్రపంచ కేంద్ర బ్యాంకులు మాత్రం బంగారాన్ని తమ భవిష్యత్తు భద్రతగా చూస్తున్నాయన్నదే నిర్వివాదాంశం. అందుకే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగంలో అత్యంత ఆసక్తికరంగా గమనించాల్సిన కథలో ఇది ఒకటి. మీరు బంగారంపై ఏమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆర్థిక విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.